వాసుదేవ్ మీనన్ 12 ఏళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్ ధృవ నక్షత్రానికి ఎట్టకేలకి మోక్షం దక్కనుంది. 7-8 ఏళ్ల శ్రమకి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. 2 ఏళ్లుగా ల్యాబ్ లో మగ్గుతున్న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు డైరెక్టర్. కానీ ఊహించని ప్రామిస్ చేశాడు. ఈ డెసిషన్ తో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడా లేక కాన్ఫిడెన్సా? గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఏ టైంలో ధృవ నక్షత్రం స్టార్ట్ చేశాడో ఆ రోజు నుండి ఆయనకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. సినిమాను మించిన ట్విస్ట్లు, టర్నింగ్లు ఈ ప్రాజెక్టు విషయంలో చూశాడు. ఈ సినిమాతో లాంగ్ జర్నీ చేశాడు. 2013లో సూర్యతో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆగిపోయింది. కానీ గివ్ అప్ ఇవ్వాలి అనుకోలేదు. విక్రమ్ కు స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నాడు. రితు వర్మ, సిమ్రాన్, పార్థిబన్ ఇతర తారాగణాన్ని సెట్ చేశాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 2017లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. కానీ ఆర్థిక కష్టాలు, కోవిడ్ ఆయన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ధృవ నక్షత్రానికి అన్ని తానే బాధ్యతలు భుజానికెత్తుకున్నాడు. దర్శకుడుగానే కాదు, నిర్మాతగా, రైటర్ గా వ్యవహరించాడు. ఫైనాన్షియల్ గ్లిచెస్ వచ్చినా తట్టుకుని 2023లో సినిమాను కంప్లీట్ చేశాడు. ఆ ఏడాది నవంబర్లో రిలీజ్ ప్లాన్ చేశారు కూడా. కానీ లీగల్ అండ్ ఆర్థిక కష్టాలు మెడకు చుట్టుకున్నాయి. దీంతో సినిమాను నిలిపేయాల్సిన పరిస్థితి. ఈ సినిమా దెబ్బకు గౌతమ్ దర్శకత్వం కన్నా యాక్టింగ్ పై ఫోకస్ చేయాల్సి వచ్చింది. 2 ఏళ్ల నుండి ల్యాబ్ లో మగ్గిపోతున్న బొమ్మకు ఈ ఏడాది మోక్షం కల్పిస్తానని ఎప్పటినుంచో చెబుతున్నప్పటికీ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ప్రామిసింగ్ అనౌన్స్ చేశాడు. జూలై లేదా ఆగస్టులో సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నట్లు గౌతమ్ వాసుదేవ్ మీనన్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఓ ప్రామిస్ కూడా చేశాడు. ఈ సినిమా థియేటర్లోకి వచ్చేంత వరకు మరొక ప్రాజెక్టుకు వర్క్ చేయడం, యాక్టింగ్ కూడా చెయ్యనని ప్రతిజ్ఞ పూనాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇతర ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయని స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. ఈ ప్రామిస్, ఈ కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాపై ఆయనకున్న నమ్మకం అర్థమవుతోంది. మరి సినిమాను బయటకు తెచ్చేంత వరకు యాక్టింగ్, డైరెక్షన్ చేయనని డెసిషన్ తీసుకుంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే గౌతమ్. ఆగస్టు వరకు వస్తే సరే, రాకుంటే పరిస్థితి ఏంటి? గౌతమ్ డెసిషన్ మార్చేసుకుంటాడా? ఈ సినిమా కోసమే ఈగర్లీ వెయిట్ చేస్తున్న రీతు వర్మకు కోలీవుడ్ కంబ్యాక్ మూవీగా మారుతుందా? దర్శకుని కష్టాల నుండి గట్టెక్కిస్తుందా? వెయిట్ అండ్ సీ.